హలో అందరికీ. ఇందాకే టెంపుల్‌కి వెళ్ళేసి వచ్చాము. బాగా ఆకలి వేస్తుంది. టెంపుల్‌కి వెళ్ళిన తర్వాత మనం ప్యూర్ వెజ్జే తినాలి కాబట్టి కర్నూలులో ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఎక్కడుంటాయా అని ఆలోచిస్తుంటే యాపిల్ రెస్టారెంట్ అనేది గుర్తొచ్చింది. సో వెంటనే లేట్ చేయకుండా బెంగుళూరు హైవే నుండి యాపిల్ రెస్టారెంట్‌కి అయితే వచ్చేసాము. ఎంటర్ అవ్వగానే ఇక్కడ రైట్ సైడ్‌లో కౌంటర్ ఉంటుంది. ముందు టోకెన్ తీసుకున్న తర్వాతనే మనకు ఫుడ్ పెడతారు. ఇక్కడ ఈ కోట్ చూడగానే నాకు బాగా అనిపించింది. భోజనం వృధా చేయరాదు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని బాగా రాశారు. ఇప్పుడు మొత్తం రెస్టారెంట్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. రెస్టారెంట్ పేరులోనే ఉంది అరిటాకు భోజనం అని. సో ఫీలింగ్ ఎక్సైటెడ్ అనమాట. ఫస్ట్ మనకి స్వీట్ పొంగల్, గోబీ ఫ్రై, రోటి పచ్చడి, అలాగే మామిడికాయ పచ్చడి కూడా పెడతారు. ఇప్పుడైతే నేను స్వీట్ పొంగల్ తింటున్నాను. స్వీట్ పొంగల్ అయితే చాలా బాగుంది. ఎక్కువ స్వీట్ లేకుండా మీడియంలో అయితే బాగా చేశారు. అలాగే ఇప్పుడు నేను రోటి పచ్చడి కూడా ట్రై చేస్తున్నాను. రోటి పచ్చడి అయితే స్పైసీగా బాగా ఇంట్లో మనం ఏ విధంగా చేసుకుంటామో అలాగైతే టేస్ట్ ఉంది. ఇక్కడ సాంబార్, రసం, వంకాయ కర్రీ, అలాగే ఆకుకూర పప్పు ఉన్నాయి. నేను ఇప్పుడు సాంబార్ వేసుకొని అయితే ట్రై చేస్తున్నాను. సాంబార్ టేస్ట్ కూడా బాగుంది. అలాగే నేను ఇప్పుడు రసం కూడా ట్రై చేస్తున్నాను. రసం గురించి అయితే వేరే లెవెల్, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నేను లాస్ట్కి కర్డ్ వేయించుకుంటున్నాను. కర్డ్ టేస్ట్ కూడా బాగుంది. కొన్ని చోట్ల కొంచెం పులుపుగా అనిపిస్తుంది, బట్ ఇక్కడైతే అలా ఏం లేదు, బాగానే ఉంది. మార్నింగ్ 6 to 12 దాకా టిఫిన్స్ ఉంటాయి. అలాగే 12 to 3 దాకా మీల్స్ ఉంటాయి. అలాగే మళ్ళీ ఈవినింగ్ 6 to 12 దాకా మళ్ళీ టిఫిన్సే ఉంటాయి. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే బెంగుళూరు హైవే నుంచి వెళ్ళేటప్పుడు మారుతి షోరూమ్కి ఆపోజిట్లోనే యాపిల్ రెస్టారెంట్ అనేది ఉంటుంది. వెజిటేరియన్స్ అయితే ఏ డౌట్ లేకుండా వెళ్ళి హ్యాపీగా భోజనం చేసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.